ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 100% ప్రజల వద్ద ఉన్న ఆ ప్రత్యేక జ్ఞానమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? అది మిగిలిన 99% మంది దగ్గర ఎందుకు లేదు? ఇది కేవలం అదృష్టమా, లేక వారి మెదడులో ఏదైనా రహస్య సెట్టింగ్ను వారు ఆన్ చేసి మీరు ఆఫ్ చేసి ఉంచారా? సో, ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దీనిని వేదాల నుండి క్వాంటం ఫిజిక్స్ వరకు అందరూ అంగీకరించారు, కానీ మీకెప్పుడూ చెప్పలేదు. ఫ్రెండ్స్, ఈ లోతైన మరియు రహస్యమైన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన డిస్క్లేమర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా విద్యాపరమైన, తాత్విక మరియు ఆధ్యాత్మిక ఉద్దేశాల కోసం రూపొందించబడింది. కాబట్టి దీనిని ఎటువంటి త్వరగా ధనవంతులయ్యే పథకంగానూ లేదా ఆర్థిక సలహాగానూ పరిగణించవద్దు. ఎందుకంటే నిజమైన విజయం కర్మ, సంకల్పం మరియు నిరంతర ప్రయత్నం వల్లనే లభిస్తుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్త లోతుగా ఆలోచించండి. మనం నివసిస్తున్న ఈ విశ్వం కేవలం రాళ్ళు మరియు వాయువుల గోళం కాదు. ఇదొక సజీవ శక్తి సముద్రం. ప్రపంచంలోని ప్రతి వస్తువు, చివరికి మీ శరీరం మరియు మీ జేబులో ఉన్న డబ్బు కూడా ఒక శక్తి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ నిరూపించారు. కానీ ఈ శక్తి ఒక ప్రత్యేక నియమంపై పనిచేస్తుందని మీకు తెలుసా? దీనిని మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే, మనం డబ్బును ఒక కాగితం ముక్కగా భావిస్తాం. కాని వాస్తవానికి సంపద అనేది ఒక ఫ్రీక్వెన్సీ, అదొక తరంగం. మీ రేడియో 93.5 వద్ద సెట్ చేయబడి ఉంటే మీరు 98.3 పాటలను వినలేరు. అదేవిధంగా మీ మెదడు పేదరికం అనే ఫ్రీక్వెన్సీలో సెట్ చేయబడి ఉంటే మీరు ఎంత కష్టపడినా మీ జీవితంలో ఐశ్వర్యం అనే సంగీతం ఎప్పటికీ వినిపించదు. సో, దీనినిప్పుడు సైన్స్ మరియు సైటాలజీ కోణంలో అర్థం చేసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఆధునిక న్యూరో సైన్స్ మన మెదడులో రెటిక్యులేట్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుందని కనుగొంది. ఇదొక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మీరు దేనినైతే నమ్ముతారో దానినే మీకు చూపిస్తుంది. మీరు దేనినైతే కోరుకుంటారో దానిని కాదు. ఉదాహరణకు, మీరొక ఎరుపు రంగు కారు కొనాలని అనుకుంటే అకస్మాత్తుగా మీకు రోడ్డుపై ప్రతిచోటా ఎరుపు రంగు కార్లే కనిపిస్తాయి. కార్లు ముందు కూడా అక్కడే ఉన్నాయి, కానీ ఇప్పుడు మీ RAS వాటిని గమనించడం ప్రారంభించింది. అదేవిధంగా మీ అవచేతన మనసు ధనాన్ని సురక్షితమైనదిగా మరియు సకారాత్మకంగా భావించనంతవరకు మీ చుట్టూ ఉన్న వేల కొద్ది డబ్బు సంపాదించే అవకాశాలను మీ మెదడు పూర్తిగా విస్మరిస్తుంది. ఇది మంత్రం కాదు, ఇది పక్కా జీవశాస్త్రం. ఫ్రెండ్స్, దురదృష్టవశాత్తు చిన్నప్పట్నుంచి మనకు డబ్బు అన్ని అనర్థాలకు మూలమని లేదా ధనవంతులు చెడ్డవారు అని బోధించారు. కానీ సైకాలజీ ప్రకారం ఈ ప్రతికూల వాక్యాలు మన అవచేతనలో లోతుగా చేరి ఒక ఆర్థిక అడ్డంకిని సృష్టిస్తాయి. ఇదొక అదృశ్య గోడల మనల్ని విజయానికి దూరంగా ఉంచుతాయి. ఈ శాస్త్రీయ వాస్తవం మన ప్రాచీన భారతీయ గ్రంథాలలో చాలా లోతుగా మరియు స్పష్టంగా ఉంది. యజుర్వేదం మరియు ఉపనిషత్తులలో యథాదృష్టి తథా సృష్టి అని చెప్పబడింది. అంటే మీ దృక్పథం ఎలా ఉంటుందో మీ ప్రపంచం అలాగే మారుతుంది. మన శాస్త్రాలలో లక్ష్మిని కేవలం ధనదేవతగానే కాకుండా లక్ష్యం మరియు శక్తి ప్రవాహానికి చిహ్నంగా భావించారు. ప్రాచీన ఋషులు ధ్యానస్థితిలో మనిషి ఒక సూక్ష్మ విశ్వం అని తెలుసుకున్నారు. బయట ఏదైనా జరగాలంటే అది ముందు మన లోపల జరగాలి. మనం ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నది నిజానికి సంకల్పశక్తి యొక్క రూపమే. దీని ప్రస్తావన వేదాలలో పదే పదే వస్తుంది. ఇక మీరు కొరత అనే భావనతో బతికినప్పుడు నా దగ్గర తక్కువ ఉంది అనే సంకేతాన్ని విశ్వానికి పంపిస్తున్నారు. అప్పుడు విశ్వం ఆ కొరతను మరింత పెంచి మీ దగ్గరకు పంపిస్తుంది. ఇదొక ప్రతిధ్వని లాంటిది. మీరు ఏమిటి అరిస్తే అదే మళ్లీ తిరిగి వస్తుంది. మీరు కూడా తెలియకుండానే ఈ కొరతను మీ వైపు లాక్కుంటున్నారా? మీ సొంత ఆలోచనే మీకు అడ్డంకిగా మారుతోంది అని భావిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ అని రాయండి. కానీ ఇక్కడ ఒక పెద్ద మెళికుంది. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. కేవలం సకారాత్మక ఆలోచన వల్ల డబ్బు వస్తుందని ప్రజలు భావిస్తారు. కానీ ఇది సగం నిజం అబద్ధం కంటే ప్రమాదకరం.
మీ చేతన మనసు నేను ధనవంతుడిని అని చెబుతూ అవచేతన మనసులో బిల్లులు ఎలా చెల్లించాలి అనే భయం ఉంటే అదొక మానసిక యుద్ధాన్ని సృష్టిస్తుంది. ఇది కారు యాక్సిలరేటర్ మరియు బ్రేక్ రెండింటినీ ఒకేసారి నొక్కినట్లుంటుంది. ఫలితంగా కారు కేవలం శబ్దం చేస్తుంది, కానీ ముందుకు వెళ్లదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదివిన తర్వాత కూడా పేదరిగానే ఉండిపోతున్నారు. ఎందుకంటే వారు కేవలం పైపైన మార్పులు చేస్తున్నారు, కానీ వైరస్ వారి సాఫ్ట్వేర్ లోతుల్లో దాగి ఉంది. సో ఆ వైరస్ను తొలగించాలంటే మీ మెదడు తరంగాలను మార్చాలి. కానీ ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఆ వైరస్ను ఎలా తొలగించాలి మరియు మీ మెదడును ధనవంతుల ఫ్రీక్వెన్సీలో ఎలా సెట్ చేయాలి? దీని సమాధానం మీరు నిద్రపోయే మరియు మేల్కొనే సమయంలో దాగి ఉంది. మనం ప్రతిరోజు గడిపే 24 గంటల్లో ఒక అద్భుతమైన సమయం ఉంది. దీనిని విజ్ఞాన శాస్త్రం థీటా స్టేట్ అని, ఆధ్యాత్మికత దీనిని బ్రహ్మముహూర్తం లేదా సంధికాలంతో ముడివేస్తుంది. ఈ సమయంలో మీ చేతన మనసు నిద్రిస్తున్నప్పటికీ అవచేతన మనసు పూర్తిగా మేల్కొని ఉంటుంది. కాబట్టి మీరు మీ అదృష్టాన్ని తిరిగి రాసుకోగలిగే కిటికీ ఇదే. కానీ 99% మంది ఈ సమయాన్ని తప్పుడు ఆలోచనలు చేయడం లేదా మొబైల్ చూడడం ద్వారా వృధా చేస్తారు. తద్వారా తెలియకుండానే తమ పేదరికాన్ని మరింత స్థిరపరుచుకుంటారు. ఆ సమయం ఏమిటి మరియు ఆ సమయంలో మీరు కేవలం 5 నిమిషాలు ఏమి చేయాలి? అది మీ డిఎన్ఏను కూడా మార్చగలదు. ఇది చరిత్రలోని గొప్ప రాజులు మరియు నేటి బిలియనేర్లు రహస్యంగా ఉంచిన ఒక ఖచ్చితమైన పద్ధతి. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈరోజు నేను మీకు ఆ ఖచ్చితమైన టెక్నిక్ను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, శాస్త్రీయ ఈఈజీ మిషన్లు ప్రమాణించిన ప్రకారం నిద్రపోవడానికి 20 నిమిషాల ముందు మరియు నిద్రలేచిన 20 నిమిషాల తర్వాత మన మెదడు థీటా స్టేట్లో ఉంటుంది. చిన్నపిల్లలు తమ మొదటి 7 సంవత్సరాల వయసు ఉండే స్థితి ఇదే. అందుకే వారు ఏదైనా భాషను లేదా అలవాటును అంత త్వరగా నేర్చుకుంటారు. థామస్ ఎడిసన్ మరియు సాల్వడార్ డాలీ లాంటి గొప్ప ఆవిష్కర్తలు తమ కొత్త ఆలోచనలను కనుగొనడానికి ఈ స్థితిని ఉపయోగించేవారు. ఈ సమయంలో మీ తార్కిక మనసు ఏదైనా చెప్పితే ఇది సాధ్యం కాదు లేదా నా దగ్గర డబ్బు లేదు అని వాదించేది శాంతిస్తుంది. ఈ సమయం మీ అవచేతన మనస్సు యొక్క అడ్మిన్ ప్యానెల్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లుంటుంది. ఈ సమయంలో మీరు మీ మెదడులో సంపద మరియు విజయాల విత్తనాలను నాటితే మీ అవచేతన మనస్సు దానిని ఒక ఆదేశంగా స్వీకరించి రాత్రంతా దానిపై పనిచేస్తుంది. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లుగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఋషులు ఎటువంటి మిషన్లు లేకుండానే వేల ఏళ్ల క్రితం ఈ విజ్ఞానాన్ని గ్రహించారు. అందుకే వేదాలు మరియు ఉపనిషత్తులలో సంధికాలం లేదా బ్రహ్మముహూర్తానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. మాండూక్య ఉపనిషత్తులో స్పృహ యొక్క వివిధ దశల వర్ణన ఉంది మరియు నిద్రకు, మేల్కొనడానికి మధ్య ఉండే సమయం విశ్వశక్తితో అనుసంధానించబడటానికి అత్యంత శక్తివంతమైన సమయమని చెప్పబడింది. మీరు ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని ధ్యానించినా లేదా మీ లక్ష్యాన్ని ఆలోచించినా అది నేరుగా మీ ఆత్మ లోతుల్లోకి వెళ్తుంది. కాని నేటి ఆధునిక ప్రపంచంలో మనం చేస్తున్న అతిపెద్ద తప్పేమిటి? మనం రాత్రి పడుకునే ముందు మరియు ఉదయం లేవగానే మొదటగా మొబైల్ చెక్ చేస్తాం. ప్రపంచంలోని ప్రతికూల వార్తలు, గొడవలు మరియు ఇతరుల పర్ఫెక్ట్ లైఫ్ చూసి మనం మన మెదడుకు అసూయ, భయం మరియు కొరత వంటి సంకేతాలను ఇస్తున్నాం. సైకాలజీ దీనిని న్యూరోప్లాస్టిసిటీ అని పిలుస్తుంది. మీరు నిద్రపోయే ముందు ఏదైనా భయం లేదా చింత గురించి ఆలోచిస్తే మీరు మీ మెదడులోని న్యూరాన్లను అదే భయంతో కూడిన ఆకృతిలోకి మారుస్తున్నారు. ఆలోచించండి, ఒక రైతు తన సారవంతమైన భూమిలో విషపూరిత విత్తనాలను నాటి తీపి పండ్ల కోసం ఎదురుచూడటం సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. మీరు ఈ రోజు నుండి పడుకునే ముందు మొబైల్ వదిలేస్తామని వాగ్దానం చేస్తే కామెంట్ బాక్స్లో చేంజ్ మై మైండ్ సెట్ అని రాయండి. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో సునామీ లాంటి మార్పును తీసుకురాగలదు. సో ఇక క్వాంటం ఫిజిక్స్ ప్రకారం అబ్జర్వర్ ఎఫెక్ట్ ఏమి చెబుతుందంటే, మీరు దేనిపై దృష్టి కేంద్రీకరిస్తారో అది శక్తి రూపాన్ని తీసుకోవటం ప్రారంభిస్తుంది. మీరు కొరతపై దృష్టి పెడితే కొరత పెరుగుతుంది. మీరు కృతజ్ఞతపై దృష్టి పెడితే సమృద్ధి పెరుగుతుంది. కానీ ఇక్కడ మరొక లోతైన రహస్యం ఉంది. దీనిని హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ కొత్త పరిశోధన నిరూపించింది. సో వాటి ప్రకారం కేవలం మెదడుతో ఆలోచించటం సరిపోదు. మీ హృదయం యొక్క అయస్కాంత క్షేత్రం మెదడు క్షేత్రం కంటే 5000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. మన శాస్త్రాలలో దీనిని భావం అన్నారు. జాకీ రహీ భావనా జైసి ప్రభుమూరత్ దేఖీ కింతైసి. దీని శాస్త్రీయ అర్థమేమిటంటే, విశ్వం మీ భాషను కాదు, మీ కంపాన్ని అర్థం చేసుకుంటుంది. మీరు నేను ధనవంతుడిని అని నటించినా
లోపల పేదరికాన్ని అనుభవిస్తుంటే అది పనిచేయదు. ఆ 20 నిమిషాల సమయంలో ఆ విజయం మీకు ఇప్పటికే లభించినట్లుగా ఆ భావాన్ని మీరు అనుభవించాలి. ఇది మీ డిఎన్ఏకి కూడా మీ వాస్తవికత మారిపోయిందనే సంకేతాన్ని పంపే ఒక రహస్య అనుభూతి. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నా జేబు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆ అనుభూతిని ఎలా పొందగలను అని. కాని ఇక్కడే మీ శరీరంలోని పంచభూతాలను ఉపయోగించే ఆ ప్రాచీన తాంత్రిక మరియు శాస్త్రీయ సాంకేతికత పనికివస్తుంది. ఫ్రెండ్స్, నీటికి జ్ఞాపకశక్తి ఉంటుందని మీకు తెలుసా? డాక్టర్ మసారు ఎమోటో తన ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మన ఆలోచనలు మరియు మాటల ద్వారా నీరు తన అణునిర్మాణాన్ని మార్చుకుంటుందని ఆయన నిరూపించారు. మన శరీరం 70% నీటితో నిండి ఉండటంతో ఈ నీటిని ఉపయోగించి మనం మన పేదరికాన్ని ఐశ్వర్యంగా మార్చుకోవచ్చా? అవును, ఒక వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. దీనిని మీరు నిద్రపోయే ముందు మరియు నిద్రలేచిన తర్వాత సరిగ్గా చేస్తే మిమ్మల్ని విజయ తీరాలకు చేరకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు. ఈ టెక్నిక్ ఏమిటి మరియు దీనిని ఎలా చేయాలి? డాక్టర్ మసారు ఎమోటో వాటర్ ఎక్స్పెరిమెంట్ మరియు మన ప్రాచీన ఋషుల అభిమంత్రించిన జలం విజ్ఞానాన్ని కలిపి ఈ పద్ధతి రూపొందించబడింది. ఈ రాత్రి పడుకునే ముందు మీరు ఆ థీటా స్టేట్లో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. మన శాస్త్రాలలో రాగి లేదా గాజును శక్తివాహకాలుగా భావించారు, ప్లాస్టిక్ను కాదు. ఆ గ్లాసును మీ 2 చేతులతో పట్టుకోండి, ఎందుకంటే మన చేతి వేళ్ల కొనలలో ప్రధాన శక్తి చక్రాలు ఉంటాయి. ఇప్పుడు నీటివైపు చూస్తూ కళ్ళు మూసుకొని మీరు గడపాలనుకున్న జీవితాన్ని ఊహించుకోండి. నాకు డబ్బు కావాలి అని కాకుండా నా దగ్గర తగినంత ధనం ఉంది మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుభవించండి. ఋగ్వేదంలో నీటిని ఆపహ అంటే సర్వవ్యాపక చైతన్యవాహకంగా పేర్కొన్నారు. మీరు పూర్తి భావంతో మరియు నమ్మకంతో నీటిలోకి సానుకూల ఆలోచనలను పంపినప్పుడు నీటి అణునిర్మాణం మారుతుంది మరియు అది మీ విజయ డేటాను స్టోర్ చేసుకునే లిక్విడ్ డ్రైవ్గా మారుతుంది. సో ఫ్రెండ్స్, చివరగా ఇది అర్థం చేసుకోండి, ఇది కేవలం మూఢనమ్మకం కాదు, ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మరియు ఆధ్యాత్మికత కలయిక. అహం బ్రహ్మాస్మి అంటే మీరే సృష్టికర్త అని అర్థం. మీరు మీ అంతర్గత ప్రపంచాన్ని మార్చినప్పుడు బాహ్య ప్రపంచం మారి తీరాల్సిందే. అది దాని స్వభావం. మీరు పేదరికం కోసం కాదు, అనంతమైన అవకాశాల కోసం పుట్టారు. ప్రపంచంలోని విజేతలందరూ తెలిసీ తెలియక ఈ లా ఆఫ్ వైబ్రేషన్ను ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఎంపిక మీదే. మీరు అదే పాత ఫిర్యాదుల జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, లేక ఈ రాత్రి ఒక గ్లాసు నీరు మరియు మీ ఆలోచనతో మీ అదృష్టాన్ని రాసుకునే సాహసం చేస్తారా? మీరు కోల్పోయేది ఏమీ లేదు, కానీ సాధించాలి అనంతమైన విశ్వముంది. మీరు ఈ 21 రోజుల సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని రాయండి. మీ ఈ ఒక్క కామెంట్ మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని విశ్వానికి పంపే మొదటి సంకేతం. ఒకవేళ ఈ వీడియో మీలో ఆశ అనే చిన్న కిరణాన్ని వెలిగించి ఉంటే దీనిని లైక్ చేసి మీరు ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటారో ఆ స్నేహితులతో షేర్ చేయండి, ఎందుకంటే పంచడం వల్లే పెరుగుతుంది. ఇటువంటి మరిన్ని రహస్యమైన మరియు జీవితాన్ని మార్చే వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వచ్చేసారి వరకు మీ మీద మీకు నమ్మకం ఉండనివ్వండి, ఎందుకంటే మీరు మీ ఆలోచనల కంటే చాలా శక్తివంతమైనవారు.